నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. ఏమైంది డాక్టర్? మీ వాడికి చితికింది. ఏంటది? చిన్న మెదడు. నేను బానే ఉన్నా కదరా, ఇప్పుడు నన్ను ఎందుకు ఈ మెంటల్ హాస్పిటల్ తీసుకొచ్చావు? అసలు రాత్రి వీడు ఏం చేశాడో తెలుసా డాక్టర్? ఏం చేశాడు? నేను వెళ్లే టైంకి వీడు వద్దు, మీరు లాస్ట్ లో చూసింది ఒకటే చెప్తారు, అసలు ఏం జరిగిందో మొత్తం నేను చెప్తా. చూడండి డాక్టర్, నాకేం కాలేదు. ఏంది డాక్టర్ ఇది? ఈ బాల్ తో నేను హిప్నోసిస్ చేసి అసలు ఏం జరిగిందో మొత్తం నిజం చెప్పిస్తా. వారిని డాక్టర్ మొత్తం నేనే చెప్తా అంట కదా, ఇంకెందుకు ఇవన్నీ? కొత్త మీరు అసలు ఏం జరిగిందో మొత్తం నిజం చెప్పించండి. ఇటు చూడు దినేష్, నీ బాల్ అలా చూస్తూనే ఉండు. నా బోలా? నిన్న అసలు ఏం జరిగింది దినేష్? నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఏంటి? నెలకు ఒక వీడియో పెడుతూ సబ్స్క్రైబర్స్ తో దెంగులు తింటున్న టైం అది. ఈసారి ఎలా అయినా కసితో వారానికి ఒక వీడియో పెట్టాలని. కంటిన్యూ చేయి. అలా వారానికి ఒక వీడియో అయినా పెట్టాలని ఆవేదనతో తిరుగుతున్న టైంలో రైట్ అడిగిన స్క్రాప్ దొరికిందిరా. ఎంత ఎనర్జీ ఇచ్చావురా? పద ఇన్స్టా స్క్రాప్ చూసి ఎన్ని దినాలు అయిందో. కాకపోతే ఇన్ని రోజులు ఈ స్క్రాప్ కి దూరంగా ఉన్నా కదా, ఒకటేసారి ఇన్ని దరిద్రాలంటే మన లైఫ్ ఒక దరిద్రం. ఇంకేవన్నీ అంతా ఇంద్రుగుతో సమానం. నువ్వు పదా, నాకేదో తేడా కొడుతుంది దినేష్. మామ ఎందుకైనా మంచిది మీరు ఈ వీడియోకి లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా. చాలా నొప్పిగా ఉంది నాన్న. హర్రే పమ్మాడి మీద ఎవరో గుడ్ కోసేసినట్టున్నారా? బాబు ఇన్స్పిరేషన్ అనుకుంటా. నువ్వు ఆగరా పాపం, వాడు బాధ ఏంటో చూద్దాం. చావు చాలా దూరంగా కనిపిస్తుంది, అంతసేపు ఆగలేను. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉంది. చాలా నొప్పిగా ఉంది నాన్న. చచ్చిపో అమ్మా. పోయాడా? ఆ కమ్మదనం మొత్తంలో తేలుతున్నాడు. ఆ పలుకులలోని కమ్మదనం కమ్మదనం కమ్మదనం. వీణ్ణి ఎక్కడో చూసినట్టుందరా. నీకు మిక్కీ తెలుసా? ఆడేవాడు ఈయన్ని గుట్కాలతో తెంగడంలో తప్పలేదు. బ్రో ఇది సంపాదించు, లేకపోతే బతికితే భూమికి బొక్క, చస్తే కాకి బొక్క. నీకు స్కూల్ ఫీజు బొక్కరా? అదేంట్రా అలా ఇచ్చావు బయట? లేకపోతే స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా చేతిలో డబ్బులు పెట్టుకొని కారం మీద కూర్చొని మనకి పిల్లలకు మోటివేషన్ ఇస్తున్నాడు చూడు. మా కర్మ అది. ఈ పిల్లలు కదా ఆ చేతిలో డబ్బులు పెట్టి ఇలాంటి మొగ్గల డైలాగ్ చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాడు చూడు. వాడికి పాప వాడిదా మూల పోసుకుంటుంటే గెలిగి మరి రీల్ చేయడం అవసరమా? అది కూడా మంచి ఫీల్ ఉన్న సాంగ్ తో. ఈ రోజుకి ఇది నన్ను పోసుకొని లేదు. రే అక్కడ అంకుల్ ప్యాంట్ వేసుకుంటుంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఆ లిరిక్స్ ఏదిరా? అక్కడ అడుగు. చీర కట్టిస్తా, జాకెట్ వేయిస్తా. చెచ్చే ఏంటక్క మాకు ఈ దరిద్రం? మీరు చూసుకోకుండా ఆ కళాఖండాన్ని మాకెందుకు చూపిస్తున్నారు? అది కూడా అండర్ వేర్ తో. ఇప్పుడు ఈ రీల్ అంకుల్ వైపు చూస్తే పరిస్థితి ఏంటి? ఏముంది, అండర్ వేర్ తీసి నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలు ఒక 3 తింటాను, ఒక చికెన్ గానీ ఫిష్ గానీ అన్ని తింటాను, పెరిగేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా. అక్కడేమో నాగార్జున వాయిస్ వినబడుతుంది, ఈడేమో తొక్కు పచ్చడి తింటా అనుకుంటే నవ్వుతున్నాడు. అసలు ఏం జరుగుతుందిరా? నాగార్జున డూప్రా. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. వైట్ రైస్ తిన్నా ఇంత బ్రౌన్ ఏంటి? ఈడు నాగార్జున డూప్ అయితే ఆడు రాష్ట్రం డూపా? హే రాష్ట్రం నువ్వా? ఈడు రాష్ట్రం డూప్ అని ఎవరు చెప్పారు? మరి ఈడు నాగార్జున డూప్ అని ఎవరు చెప్పాడు? ఆడే చెప్పాడు. ఈ అమ్మాయి చూపులేంటి తేడాగా ఉన్నాయి. హాయ్ అక్క, నీకేరా కనుకొడుతుంది. వేరే రే ఫీల్ అయ్యావేంటి? ఒక్కడిని వదిలేసి తొబ్బేశాడు ద్రోహి. ప్లీజ్ నన్ను వదిలేసి. అమ్మో తప్పించుకున్నారా బాబు. అన్నా బాగున్నావా? ఏడేంటి చూసి పట్టించుకోక వెళ్ళిపోతున్నాడు. భయ్యా ఫ్యామిలీ ప్యాక్ రీఛార్జ్ కరో. బ్రో కరెంట్ బిల్ కట్టవా, అక్కడ ఫ్యూజులు తెంగిపోతున్నారు. బాబు ఆ డిష్ రీఛార్జ్ చేయ బాబు. సీరియస్ ఏంటంటే యూటిలిటీ బిల్స్ మీద డిస్కౌంట్లు ఇస్తున్నావు. మరి అప్పుడేగా తమ్ముడు కస్టమర్స్ ఎలా వచ్చేది? వాళ్ళు వస్తారు ఇలా డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ పోతే నీకా పోక కదా. క్రౌడ్ రీఛార్జ్ లో మనకు వచ్చే కమిషన్లు చూసుకుంటే ఇవన్నీ అంతరా. క్రౌడా? ఈ క్రౌడ్ కాదు, ప్లే స్టోర్ లో క్రౌడ్ రీఛార్జ్ అని ఒక యాప్ ఉంటది. ఇది BPS సర్టిఫైడ్ భారత్ కానీ ఆథరైజ్డ్ అండ్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్. ఇంకా మాలాంటి షాప్ కీపర్స్ కి అయితే ప్రతి పేమెంట్ కి అప్ టు 3.25% వరకు కమిషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి యూటిలిటీ బిల్స్ కి పక్కా వస్తుందా?
చెప్పాక తమ్ముడు మాలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి కదా పక్క వస్తది. దానితో పాటు 24/7 కస్టమర్ సపోర్ట్, యూజర్ సెక్యూరిటీ అన్ని సేఫ్ ఈ క్రౌడ్ రీఛార్జ్ లో. నేను ట్రై చేయొచ్చు అన్న. అండ్ ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా మెయిన్ గా ప్రతి షాప్ కీపర్ కి యూజ్ అయ్యే యాప్ ఇది. మనకే పని పాట లేదన్నమాట. వీడితో కలిసి పిసుక్కోవడంతో సరిపోతుంది. సర్లే మనం కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకుందాం. చాలు ఈ గ్యాప్ లో బాగానే ప్రమోట్ చేసేవాళ్ళ గానీ ముందు చూడు. ఆ అమ్మాయి నేను చూపులతో తినేసేలా చూస్తుంటే నువ్వేం చేసావో చెప్పు. నేనే చేస్తా డాక్టర్. దెబ్బకి ట్రామాలో దెంగేసా. ఏంటి పోయాడా? రే ఏం జరిగింది? ఏం లేదు, కాలేజ్ అలా బయటకు వెళ్ళాను. వీలోపు అమ్మాయి ఇల్లు చూసుకుంటూ అలా ఉండిపోయావు. అంత నచ్చిందా? చూస్తూ ఉండిపోయానా? ఫస్ట్ ఆమె తీసారా బాబు? తీసాయి. అసలు కామెంట్ పెట్టే పద్ధతి అనేది. నా కోసం ఒక సాంగ్ చేయండి, లేకపోతే మీకు 1 hour ఊపిరి ఆగిపోయేలా కిస్ చేస్తాను. బా ఊపిరి ఆగిపోయేలా కిస్ చేస్తాడు కానీ అబ్బాయి గారి మొక్కల్లో సిగ్గు మొక్కలేసేస్తుంది. కామెంట్ పెట్టింది అబ్బాయిని తెలిస్తే ఆడికి ఆడే గుడిసేసుకుంటాడు. పద్ధతి ఏదైనా బాగా నచ్చుండదు కానీ కేశవా కేశవా ఈడెవడో బాగా ఎక్స్ట్రా తింటున్నాడే. నేనే ఏం చూస్తున్నావురా కింద నుంచి పైకి? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. వాళ్ళేదో కామెంట్స్ లో సాంగ్ కొడితే వీడేంటి ఇద్దరు రచ్చిపోయి మరి చేసేస్తున్నాడు. ఎవరో ఒకరు సెట్ అవుతారని ఇలా కామెంట్స్ పెడితే రీల్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? మనం సరిగా వీడియోస్ చేయకపోవడం వల్ల తెలియట్లే గానీ ఇన్స్టాలో నువ్వు చూసింది ఒక సైడే. ఇంకెన్ని సైడ్లు ఉన్నాయేంటి? 400 సైడ్లు. అందులో ఇదా నాకు కామెంట్స్ లో ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకో సాంగ్ అనుకుంటే కొడేసుకుంటారు. నేనే ఎంతమంది రాయిడి పెట్టి కుళ్ళిపోయిన ఎక్స్ప్రెషన్స్ అంతరే చేయా. గులాబీ కళ్ళు 2 ముళ్ళు సాంగ్ చేయి, లేకపోతే కిడ్నాప్ చేసేస్తాం. మరి చూసుకో. ఈయన్ని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టుకుంటావు అక్క? మనసులో పెట్టుకుంటుందిరా. నీకు అవసరమా? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? వారని అబ్బా ప్రతోడు కెమెరాలో దూరిపోతారేంట్రా? బిల్లికి దగ్గర అవుదామని. ఓయమ్మా చానా చిన్న సెకండ్ ఎవరా నీలో నా బట్ట. ఏం చేస్తున్నాడు అక్కడ? ఫ్రెంచ్ కిస్ ఇస్తున్నాడు. ఎవరికి? ఆడి కాడే. ఇలా తయారయ్యారేంటి మీరంతా? నా కోసం రీచ్ చేయకపోతే ఏంటిది? ఒరే ఎంతమంది దిగారా మీరంతా? ఇన్స్టాలో పెద్ద స్క్రాప్ దిగింది. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? నీ వాయిస్ తో బరెలారు మా గేదెకు వినిపించి పాలు పితుక్కుంటా. ఆ అమ్మాయి గేదెలు అరుస్తుంటే వెళ్ళి మీ గేదకు వినిపించి పాలు పితికేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? పాపం బ్రా అమ్మాయి ఎంత ఫీల్ అయ్యి ఉంటదో ఏంటో. అంబా అంబా వాడితో బరిలారమని కామెంట్ చేస్తే ఏమిటో నిజంగా అరుస్తుంది. అంబా పాలివ్వు. సరిపోయింది. అంటే ఇప్పుడు ఏంటి నీ బరిసన్స్ వాడు గేదకు వినిపించి పాలు పితికేస్తాడా? నిజంగానే వాడు అలా వినిపిస్తే ఆ గేదె లెఫ్ట్ లెక్తాడు కాయమతుంది. గొల్లిగా అనవా వారం మీ కక్కుర్తిలో ఇలా అడిగి మరి తిట్టించుకునే ఫ్యాంటసీ లేదురా మీకు? ఇప్పుడు ఈ అమ్మాయి సిగ్గుపడుతూ ఇంకా నయ్యి ఒకసారి నన్ను ఎరువుకా అని పిలవమలే. ఆల్రెడీ కామెంట్స్ లో కొంతమంది అంతకంటే దారుణంగానే అడుక్కుంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మా ఇంటికి వస్తావా? రే ఇలా ఎవరు పడితే వాళ్ళు మా ఇంటికి వస్తావని పాజులు ఇచ్చావనుకో, పులిహోర డేలో ఫినిష్ అయ్యేలోపే నరుకుతారు. మమ్మీ వచ్చేటప్పుడు స్వీట్ తీసుకుందాం. మీ మమ్మీ స్వీట్ తీసుకొని రమ్మన్నారా? ఇలా అమ్మాయిలు కాదు. సర్లే స్క్రిప్టెడ్ కాబట్టి సరిపోయింది. లేదంటేనా? లేదంటే అక్కడ చూడు. ఎక్స్క్యూజ్ మీ, మీ నేమ్ ఏంటి? అంటే ఏం లేదు, గూగుల్ క్వీన్ మీనింగ్ మర్చిపోయింది అన్న, హెల్ప్ చేద్దామని. గూగుల్ క్వీన్ మీనింగ్ మర్చిపోయింది. అయితే ఇప్పుడు నువ్వేం చేసేద్దామని? హెల్ప్ చేద్దామని. హెల్ప్ చేస్తాడంట్రా. గూగుల్ చేయగానే క్వీన్ మీనింగ్ నువ్వు చెప్పరా? అన్న హెల్ప్ చేద్దామని. ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. వెళ్ళు దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా. వెళ్ళి పోపుకెళ్ళి. నా చెప్పులు నీ క్యారెక్టర్ కన్నా క్లీన్ ఉంటాయి. అదే యాటిట్యూడ్, అవే రుబ్బేసిన డైలాగులు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈగోనా లవ్వా అంటే ఈగోనే అంటాను. హేరా కుళ్ళిపోయిన స్లో మోషన్ ఎక్స్ప్రెషన్ చూసా కూడా గుర్తు రావట్లేదా? మన నరాలక్కరా నరాలక్క. నువ్వు ఇంకేదంటే లవడల డైలాగ్ మారలేదా? అదే గ్లామరు, అదే పొగరు, అదే. కొంచెం చూసుకోబోయా, అసలుకే స్లిప్పర్స్ చేసుకున్నావు. కొంచెం అటు ఇటు అయినా. సిగరెట్లు ఎక్కువ తాగకురా పూక. అదేంట్రా దుమ్మపనం అంతమాట నిజం. నన్నెక్కువగా తాగితే నీ లవడాకి క్యాన్సర్ వస్తుందిరా నా బట్ట. రే బట్టా పొట్ట అనుకుంటే తిడతావేంద్రా? మర్యాద మాట్లాడద్దు. రే గాండు, నా లోపల శుభ్రంగా ఉంటుందిరా. నువ్వు గుట్కాలు నమిలి ఊస్తే నీ కుత్త పగల కొడతారా? ఓ నీ అబ్బాయి ఏ వీడియోస్ అయినా బూతు లేకుండా చేయొచ్చు కదరా. వీడికి మెయిన్ గా అట్రాక్ట్ అయితే చిన్నపిల్లలే. కొంచెం చూసుకోండిరా. మై లైఫ్ మై రూల్స్, మై స్టైల్ మై యాటిట్యూడ్.
ఇదేం దరిద్రం రా నాయన. బంగారం లాంటి డైట్ కుక్కని అసలు అన్నంలో కలుపుకునే ఆలోచన ఎలా వచ్చిందిరా మీకు? You love me or hate me, I don't care. But don't play with me, okay? చూస్తేనే కడుపు తిప్పేస్తుందిరా. ఓరి నా కొడక. ఏమైంది నాన్న? నీ చేతిలో చూడరా. చిచి, అసలు ఇదేలా నా చేతిలోకి వచ్చింది? కన్ఫర్మ్ నా మీద ఎవరో చాతపడి చేశారా? నాన్న నా మీద ఎవరో చాతపడి చేశారు నాన్న. కన్ఫర్మ్ ఇన్ మెంటల్ హాస్పిటల్ లో పడేయాల్సిందే. ఇగోనే అంటారు. నా కోసం ఒక సాంగ్ చేయండి, లేకపోతే మీకు 1 అవర్ ఊపిరి అయిపోయేలా కిస్ చేస్తాను. దినేష్, ఆర్ యు ఆల్ రైట్? అది డాక్టర్ జరిగింది. దానికి నాకేదో పిచ్చి తెగినాను. మా నాన్న ఎలా భయపడి ఎంత పడేశారు. మరి ఇంతకీ అన్నంలో డైట్ కో కలుపుకొని తిన్నావా? నాకేమైనా పిచ్చా డాక్టర్? మనిషి అన్నమాట కాంబినేషన్ ట్రై చేస్తారా? చిచ్చాయి, ఛాన్సే లేదు. మళ్ళీ అడుగుతున్నా, అన్నంలో డైట్ కో కలుపుకొని తిన్నావా? చెప్పాగా డాక్టర్, అప్పుడే పడేసా. మళ్ళీ అడుగుతున్నా, ఎన్నిసార్లు చెప్పరా? రే 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 వద్దురా ప్లీజ్ రా, చెప్పింది వినరా. మర్యాదగా చెప్తున్నా. రే రే ఇలా తయారైందిరా నువ్వు. రే నీ కాయకి దన్ను. నువ్వు నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, నేను నీతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేనే కాదు, ఇందులో ఉండే మన తెలుగు వాళ్ళు నీతో జెన్యున్ గా ఫ్రెండ్షిప్ చేస్తారు. వీళ్ళెవ్వరూ నీ ఫోన్ నెంబర్ అడగరు, నీ ఏజ్ కూడా అడగరు, నీతో చాలా మంచిగా మాట్లాడతారు. వాళ్ళందరూ నాకెందుకు, మీ ముగ్గురు నాతో ఫ్రెండ్షిప్ చేయండి చాలు. రే ఈ అంకుల్ గారికి ఎవరైనా చెప్పండి రా, వాళ్ళందరూ ఏ వీడియోస్ అని. రీటైలర్స్ మావా, ఎక్కడితో ఆపేయకండి. మీ షాప్ ని సిటీలోని బిగ్గెస్ట్ రీఛార్జ్ పాయింట్ గా మార్చుకోవచ్చు. అదే క్రౌడ్ రీఛార్జ్ యాప్. మీరు చేసే ప్రతి పేమెంట్ అప్ టు 3.25% వరకు కమిషన్ వస్తుంది. అండ్ అలాగే ఇది 100% ట్రస్టెడ్ 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రతి షాప్ కీపర్ గా యూజ్ అయ్యే యాప్ ఇది. ఇది BPS సర్టిఫైడ్ అండ్ ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. డౌన్లోడ్ చేసుకోండి.